ఎలాంటి వ్యవసాయమైనా లాభసాటిగా సాగితేనే రైతు బాగుంటాడు, ఇటు ప్రజలు బాగుంటారు. అందుకే చాలా మంది రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త పంటల్ని ఎంపిక చేసుకొని పండిస్తున్నారు. ఇలా పండించిన వారిలో ఒకరు అనంతపురం జిల్లాకు చెందిన రైతు రమణారెడ్డి. 3 ఎకరాల్లో ఫ్రెష్ ఫ్రూట్ బర్హీ రకం ఖర్జూరను సాగు చేసి మంచి లాభాలను గడిస్తున్నారు. పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి. తక్కువ పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంగా ఎక్కువ లాభాలు పొందాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. రైతులు ఆర్థికంగా ఎదుగుతారు. ఈ సూత్రాన్నే కొందరు రైతులు పాటించి మంచి లాభాలను పొందుతున్నారు. అలా ఈ కోవలోకి వస్తారు అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మార్తాడు గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి. రైతు రమణారెడ్డి సంప్రదాయ వ్యవసాయం చేస్తూనే బిజినెస్ చేసేవారు. ఈ క్రమంలోనే పట్టణాలకు పోయినప్పుడు అక్కడి మార్కెట్ను పరిశీలించేవారు. అయితే కొత్త పంటలకు మంచి డిమాండ్ ఉండటంతో తాను కూడా ఆ పంటలను పండించాలనుకున్నారు. దీంతో డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూర వంటి పంటలను సాగు చేయాలనుకున్నారు. ఇలా 4 ఏళ్ల క్రితం తనకున్న 3 ఎకరాల్లో బర్హీ రకం ఖర్జూరను సాగు చేశారు. నాటిన 5వ ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం 2వ పంట దిగుబడులను తీస్తున్నారు. దిగుబడి బాగానే వచ్చింది. తానే స్వయంగా మార్కెట్ చేసుకుంటున్నారు. బర్హీ వెరైటీ ఖర్జూరం సాగు చేస్తున్నాము. ఈ సాగు చేయబట్టి వచ్చి ఇప్పుడు 6 సంవత్సరాలైంది. ఈ మొక్క నాటినాక మాకు 4 సంవత్సరాలకి ఈల్డింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సంవత్సరము కొద్దిగా ఎకరాకు వచ్చి 1 టన్ను వరకు వచ్చిందనమాట. ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చి మాకు 6వ సంవత్సరం అనమాట. ఇప్పుడు పంట రెండో కటింగ్ వచ్చి మాకు ఇప్పుడు ఎకరాకు వచ్చి 6 టన్నుల వరకు వస్తుంది. ఇప్పుడు మాకు కనీసం అంటే ఒక 30 టన్నులు అబోవ్ వస్తుందన్న. ఇప్పటికే 20 టన్నులు కట్ చేసినాం అనమాట. ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ బెంగళూరు మార్కెట్ వాళ్ళు కానీ ఇక్కడ విజయవాడ నుంచిను, ఇక్కడ మనకి విశాఖపట్నం నుంచిను, ఇక్కడ హైదరాబాద్ నుంచిను, చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి అంతా వచ్చి ఇక్కడ వాళ్ళ తోటలోకే వచ్చి తోటలోనే తీసుకెళ్తున్నారు. మేము కిలో వచ్చి 120, 130, 140 వరకు అంటే బయటని బట్టి ఇస్తున్నాం అనమాట. మేము ఇవి వచ్చి బర్హీ వెరైటీ అనమాట. మేము ప్యూర్ ఆర్గానిక్లోనే వ్యవసాయం చేస్తున్నాము. దీన్ని ఎవరైనా ఆర్గానిక్ పద్ధతిలోనే వ్యవసాయం చేయొచ్చు. కానీ దీనికి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. రైనో బీటిల్ అని పురుగు వస్తుంది. అది మనకి ఆర్గానిక్లో పురుగు సావలేదనుకోండి, ఏదైనా పిచికారి చేయాలన్నమాట. మనం ఇప్పుడు మేము వచ్చి క్లోరిపైరిఫాస్ కానీ ఏదైనా కానీ క్లోరో50 కానీ అది మనకి హోల్స్ పెడుతుంది అనమాట. సుడిలో అది పీసి మాదిరి బయటకు వస్తుంది. దానికి ఆ మందు పోసినామంటే ఒక 2 నిమిషాలకు పురుగు బయటకు వస్తుంది, చనిపోతుంది అనమాట. దీనికి ఇంకోటి రెడ్ వీల్ అని వస్తుంది. అది ఎప్పుడు నీకు మొక్క నాటినాక 5 సంవత్సరాల తర్వాతే అటాక్ అయ్యేది. అది పురుగు ఎట్లొచ్చి ఉంటుందో కానీ తెలియదు. అది మనకి లోపల పురుగు తినుకుంటూ పోతుంది, చెట్టుని పడేస్తుంది. అది కాక ఆ పురుగు కానీ బాగా ఈల్డింగ్ వచ్చిండే చెట్టుని ఎంచుకుంటుంది అనమాట. కనీసం అంటే ఒక 250 పైన వచ్చింది అనుకోండి, ఆ చెట్టుకి 250 కిలోలు పైన వచ్చిందనుకో ఆ చెట్టుని అటాక్ చేస్తుంది. అది ఉన్నట్టుండి చెట్టు నీకు రేపు మన్నాడు పడిపోతుంది అన్నప్పుడే తెలిసేది అది దానికి అటాక్ అయిందని. అంతవరకు ఎవరితోనూ కాదు అది కనుక్కుండేకి. అది ఒకటి ప్రాబ్లం తప్ప ఇంకోటి మైను మార్కెటింగ్ ప్రాబ్లం ఉందనమాట. ఇది నువ్వు ఎవరైనా నువ్వు సొంతంగా మార్కెటింగ్ చేసుకునేటట్లుంటే మొక్కలు నువ్వు ఎక్కడైనా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. దీంట్లో కానీ ఇంకోటి ఏమంటే బయర్స్ కానీ కొద్దిగా మోసాలు చేస్తున్నారు. ఎట్లంటే ఇవి ఆడ మగ మేలు ఫిమేల్ అని మొక్కలు ఉన్నాయన్నమాట. కొంతమందికి తెలియక మనకి రైతుల్ని మోసం చేస్తున్నారు బయర్స్. అది ఎట్లంటే మనకి మేలు మొక్క వచ్చి 1500 పడుతుంది, ఫిమేల్ మొక్క వచ్చి 4500 పడుతుంది అనమాట. దాంట్లో కలిపేస్తారనమాట వాళ్ళు. అంటే మనకి ఉండాల ఎన్ని 100 మొక్కలకి ఒక 10 మొక్కలు మేలు మొక్కలు ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి ఆ పూతలు సంపర్కం చేయాలి. మగ పూత ఆడపూత. మిగతా పంటలు అయితే తేనెటీగలకి తేనెటీగలు చేస్తాయి. దీనికి అట్లా కాదు, మన హ్యాండ్ పాలినేషన్ మనమే చేయాలన్నమాట. చేస్తేనే ఇది చెట్టు అయ్యేది. ఫిబ్రవరి నెలలో పూతలు వస్తాయి మనకి. ఆ ఫిబ్రవరి నెలలో పాలినేషన్ చేయాలి. చేసిన రోజు కానీ ఒకవేళ వర్షం వచ్చిందనుకో మళ్ళీ మరుసటి రోజు చేయాలన్నమాట. మనం అట్లా చేసుకుంటేనే బాగుంటుంది. మనము చేసుకున్నాక మనకి జూలై ఆగస్టులో పంట హార్వెస్టింగ్ జరుగుతుంది. అంటే ఇదైతే మనకి ఒక చెట్టుకు వచ్చి 300-400 కేజీలు కానీ ఇస్తుంది 6వ సంవత్సరం నుంచి. కానీ మనము వచ్చి ఒక చెట్టుకి 100 కిలోలు పెట్టుకుంటే అంటే ఒక 10 నుంచి 15 గొల్లలు పెట్టుకుంటే బాగుంటుంది. మాది ఈ సంవత్సరం అయితే ఒక చెట్టుకి 20-30 కానీ వచ్చినాయి. కానీ అన్ని కట్ చేసినాం. కానీ 15 కానీ లేకుండా 10 కానీ కాకుండా 7 పెట్టినాం. కొన్ని చెట్టుకి 7 పెట్టిండే చెట్టుకి అయితే A1 క్వాలిటీ వచ్చింది. ఒక్కొక్క గొల్ల కానీ 20 నుంచి 25 గొల్లలు వచ్చాయి. 25 కేజీలు వచ్చింది ఒక్కొక్క గొల్ల.
క్వాలిటీ బాగుంటుంది అనమాట. మనం ఎక్కువ పెట్టుకునేంత కాయ చిన్నగా వస్తుంది, క్వాలిటీ తగ్గుతుంది. మనకు మినిమం బాగా ఒక 10 గొలలు పెట్టుకుందంటే చాలు. ఒక చెట్టు మనకి ఒక యావరేజ్ ఒక 15 కేజీలు వచ్చినా కానీ మనము 10 గొలలు పెట్టుకుని 150 కేజీలు వస్తుంది కదా చెట్టుకి. అంతకంటే రైతుకి ఏం కావాలా? ఏమన్నా ప్రభుత్వం చొరవ తీసుకొని మార్కెటింగ్ సౌకర్యం కలిగిస్తేనా ఏ రైతైనా పెట్టుకోవచ్చు. మంచి పంట ఒక ఎకరాకి ఫస్ట్లో పెట్టినప్పుడు ఒక 5 లక్షల వరకు వస్తుంది. అంటే మనకి ఎకరాకి మొక్కలు 100 మొక్కలు పెడతాము. 100 మొక్కలు ఇంటూ మనకి ఒక మొక్క 4,500, 4.5 లక్షలు వస్తుంది. ఒక 50,000 మనకి ఎరువులు, మనకి కూలీలు ఖర్చు అది ఇది వస్తుంది అనమాట. ఎవరైనా పెట్టుకోవచ్చు. ఏమంటే మనకి మార్కెటింగ్ మీరు సొంతంగా చేసుకునేటట్లుంటేనే ఇది మార్కెటింగ్ చేసి చాలా మంది కొంతమంది మొక్కలు చెట్లు పెట్టి కానీ తీసేస్తున్నారు. ఎందుకంటే మార్కెటింగ్ గురించి తెలియక. మనం మార్కెటింగ్ సౌకర్యం నువ్వు చేసుకునేటట్లుంటే పెట్టుకోవచ్చు. లేదంటే మార్కెట్తో చాలా ఇబ్బంది పడి చాలా మంది మొక్కలు పెట్టిన వాళ్ళు కానీ తీసేస్తున్నారు. దీని గురించి ఖర్జూరం మొక్కలు ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరిలో పూతకు వస్తాయి. వచ్చినప్పుడు మగ పుష్పాల నుంచి వచ్చిన పుప్పొడితో ఆడమొక్కలకు వచ్చిన పుష్పాలను పాలినేషన్ చెయ్యాలి. దిగుబడి మొత్తం ఈ పాలినేషన్ పైనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇలా పూత వచ్చిన 150 రోజులకు పండ్లు కోతకు వస్తాయి. వచ్చిన కాయలను హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మగ చెట్లు, ఆడ చెట్లు ఉంటాయి. మగ చెట్లు ఒక సైడ్కి నాటుకోవాలా. 10 చెట్లకు గాను మగ చెట్టు ఒకటి ఉండాల. పూత వచ్చేది ఫిబ్రవరిలో వస్తుంది. పూత వచ్చిన ఆ రోజు రాత్రి ఇడిగింటే మళ్ళా మరుసన పొద్దు పూత కలిపేయాలి. మళ్ళీ పూత పాలినేషన్ అయిపోతానే వాన రాకూడదు. వాన వచ్చిందంటే అది ఫెయిల్యూరే. మళ్ళీ మరుసన పొద్దు అయినా పాలినేషన్ చేయాల. ఒక పూత కలిపినిచ్చి ఒక వారం అయినా కానీ వాన రాకూడదు. కాయలు ఒక 2 నెలలు 3 నెలల తర్వాత బొటానీ గింజ మాదిరి అయ్యి ఆడి నుంచి సైజు వచ్చేస్తుంది. కటింగ్ 6 నెలలు 5 నెలలు అట్లా. ఒక చెట్టుకు వచ్చి ఒక 200 కేజీలు 300 కేజీలు కానీ ఉన్నాయి. ఒక 10 గొలలు 15 గొలలు, ఒక చెట్టుకు 6 గొలలు వచ్చినట్టు సైజులు వచ్చింటాయి. 10 గొలలు వచ్చినట్టు కొద్దిగా సైజు తగ్గుతుంది. స్వీట్ ఎక్కువ ఉంటుంది. అది బెల్లం పాకలు అది తింటారు. ఇది చెట్టు మీద ఫ్రెష్ ఖర్జూరం. ఇదే తీపి ఎక్కువ. మనము మందులు ఇవి ఏంటి కొట్టం ఇంగ్లీష్ మందులు. ఆరోగ్యం బాగుంటుంది. మార్కెటింగ్ హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ అట్లన్నీ అక్కడన్నీ పంపిస్తుంటారు. టన్నులు 1,20,000, 1,30,000, 1,40,000 క్వాలిటీని బట్టి ఉంది టన్ను. క్వాలిటీ బాగుంటే 1,30,000 కానీ పెడతారు. కొద్ది క్వాలిటీ బాగాలేకుంటే 1,20,000, 1,00,000 అట్లా. సంవత్సరంలో ఎక్కువ దిగుబడి వచ్చింది. ఇది పని అంతా ఎక్కువ రిస్క్ సార్. ఇప్పుడు ఇది పాలినేషన్ చేయాల. పాలినేషన్ కూలీల మీద ఆధారపడేకి లేదు. మనం ఇంటర్లే చేసుకోవాలా. వాళ్ళు చేసినామన్నా నమ్మొచ్చు, చేయలేదన్నా నమ్మొచ్చు. అది పాలినేషన్ వెంటనే తెలియదు. ఒకటేసారి మళ్ళీ నెల తర్వాత పాలినేషన్ సక్సెస్ అయిందా లేదని తెలిసేది. అట్లాంటప్పుడు మనం కూలీలను నమ్ముకుంటే అది వేస్ట్. ఇంకా పాలినేషన్ ఫెయిల్ అయింది అంటే పంటే వేస్ట్. ఇంకా అది కొలాప్స్. ఎవరన్నా కానీ ఏ పంట అన్నా కానీ ఇంట్లో నుండి చేసుకుంటే బాగా. కూలీలు చేస్తే ఇప్పుడు ఇదే ఉంది సార్. పాలినేషన్ వాళ్ళు చేసినామంటే మనం అంటాము. మళ్ళీ నెల తర్వాత పాలినేషన్ ఫెయిల్ అయింటుంది. అది మళ్ళీ పూతలు రావు. ఒక నెల మాత్రమే వచ్చేది. ఆ నెల వచ్చినప్పుడు పూతలు పాలినేషన్ సక్సెస్ అయితేనే కరెక్ట్. లేకపోతే ఆ సంవత్సరం అంతా పంట వేస్ట్. వేరే పంటల మాదిరి కాదు ఇది. పూతలు వచ్చేటప్పుడు అన్నీ ముళ్ళు జూరించుకోవాలా. పట్టాలన్నీ కోసేయాలి. అంతకు ముందేను ముళ్ళు అంతా ఉంటే పాలినేషన్ చేసేదానికి ఇబ్బంది. ఒక నెల రోజులు ఉంటాయి పాలినేషన్. కానీ ప్రొద్దున 5:30, 6 గంటల నుంచి 10 గంటల్లో పాలినేషన్ అయిపోవాలి. ఎండకు అస్సలు చేయరాదు.